ఇక్కడ హౌస్ ఎక్కడ ఉందో అదే స్కూల్ కి అలాట్మెంట్. అవునవును. సో యా, స్కూల్ ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్ అండి ఇక్కడ. మెజారిటీ 90% ఆఫ్ ది పీపుల్. సో స్కూల్ అనే టాపిక్ కూడా ఇక్కడ చాలా పెద్ద. ఇండియాలో అయితే పట్టించుకోరు, బస్ లో ఇచ్చే స్కూల్ కి పంపిస్తారు. ఇక్కడ హౌస్ ఎక్కడ ఉందో అదే స్కూల్ కి అలాట్మెంట్. కరెక్ట్. సో ఇక్కడ స్కూల్ కూడా చాలా పెద్ద ప్రిఫరెన్స్. అది దాని గురించి కూడా యాడ్ ఆన్ అంటే డెఫినెట్లీ. సో యా, స్కూల్ ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్ అండి ఇక్కడ. మనకి అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్, ఎవరు ఎక్కడి నుంచైనా పంపించవచ్చు. ఇక్కడ ఆల్ ది ఏరియా ఈస్ డివైడెడ్ ఇంటూ స్కూల్ డిస్ట్రిక్ట్స్. సో మీరు ఆ ఏరియాలో రెసిడెన్స్ కనుకుంటే ఆ స్కూల్ కే పంపించాలి. అంటే గవర్నమెంట్ స్కూల్స్. సో మెజారిటీ 90% ఆఫ్ ది పీపుల్ దే సెండ్ టు ది గవర్నమెంట్ స్కూల్స్. ఇఫ్ ఇట్ ఈస్ కొన్ని ఈ ప్రైవేట్ ఇటువంటి కూడా చార్టెడ్ స్కూల్స్ అవి అంటారు, వాటికి అవసరం లేదు. బట్ మెజారిటీ మోస్ట్ ఆఫ్ 95% ఆఫ్ ది పీపుల్, ఐ డోంట్ నో పర్సెంటేజ్, బట్ మెజారిటీ ఆఫ్ అవర్ పీపుల్ వి సెండ్ టు ది పబ్లిక్ స్కూల్స్. ఆ పబ్లిక్ స్కూల్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ లో ఉంటాయి. అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ అక్కడ లోకల్ పాపులేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్యాక్వర్డ్ ప్లేసెస్ ఉన్నాయనుకోండి, సో అక్కడంతా కమ్యూనిటీ అంతా, ఎందుకంటే ఇది బేసిక్ గా ఎట్లా జరుగుతుంది అంటే, మీరు ప్రాపర్టీ ట్యాక్సెస్ ఏవైతే పే చేస్తారో అవి మీకు లోకల్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ కి వెళ్తాయి. అందుకని మీరు ప్రాపర్టీ ఓనర్స్ అందరూ కలిపి ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ ని రన్ చేసినట్టు. యాక్చువల్ గా గవర్నమెంట్ స్కూల్స్ ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ ఫర్ ప్రాపర్టీ ట్యాక్సెస్ గోస్ టు ది స్కూల్స్. సో అందుకని మీరు అదే స్కూల్ కి పంపించాలి, వేరే స్కూల్ కి పంపించేదానికి లేదు. అందుకని మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ మన వాళ్ళు ఎక్కడైతే బాగా పబ్లిక్ స్కూల్స్ రేటింగ్స్ బాగా ఉంటుందో అక్కడ మీరు వెళ్ళేదానికి ట్రై చేస్తుంటారు. అక్కడ కాంపిటీషన్ హౌసెస్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ప్రైసెస్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కౌంటీలోనే తీసుకోండి, లేక్ కౌంటీలో ఇది స్టీవెన్సన్ స్కూల్ డిస్ట్రిక్ట్ అని యుఎస్ లోనే వన్ ఆఫ్ ది హై ర్యాంక్డ్ స్కూల్ డిస్ట్రిక్ట్స్, హై స్కూల్, వన్ ఆఫ్ ది టాప్. ఇట్ కమ్స్ అండర్ వెరీ సిగ్నిఫికెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్. మన వాళ్ళు ఫస్ట్ స్టీవెన్సన్ స్కూల్ చెప్పి మెజారిటీ మన ఇండియన్స్ ఉండేటటువంటి ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ లోనే ఉంటారు. అందుకని ఎంటైర్ లేక్ కౌంటీలో, ఎంటైర్ షికాగో వన్ ఆఫ్ ది ఏరియా, ఇక్కడ ప్రాపర్టీ వాల్యూస్ చాలా ఎక్కువ. సో స్కూల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎ లాట్. మీరు బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బిల్డర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాడు, మేము ఇక్కడ పలానా స్కూల్ డిస్ట్రిక్ట్ లో కడుతున్నాము అని. సో దట్స్ ఎ వెరీ బిగ్ సెల్లింగ్ పాయింట్ ఫర్ ఎ రియల్ ఎస్టేట్. సో స్పెషల్లీ ది కిడ్స్ హూ హ్యావ్ ది పేరెంట్స్ హూ హ్యావ్ ది కిడ్స్ అండ్ ఆల్ దట్. సో పూర్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఏంటంటే మీకు అంత ఫెసిలిటీస్ ఉండవు. అక్కడ పాపులేషన్ కూడా మీకు కొద్దిగా పూర్ గా ఉంటుంది, వర్కర్ క్లాస్ ఉంటారు. సో అట్లా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్కూల్ డిస్ట్రిక్ట్. సో ఇంకొకటి మీరు అడిగిన చెక్ లిస్ట్ ఏంటంటే, ఒకటి స్పెసిఫిక్ చెక్ లిస్ట్ అని ఏమి ఉండదండి. మీరు ఫస్ట్ ఐ జస్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ యూ ది స్టెప్స్. ఫస్ట్ యూ విల్ సెలెక్ట్ ఎ లొకేషన్. సో సెలెక్ట్ లొకేషన్ తీసుకున్న తర్వాత మీరు అందులో మీ బడ్జెట్ ని బట్టి ఏదో కొత్త హౌస్ కొనుక్కోవాలా లేకపోతే సెకండ్ హ్యాండ్ హౌస్ కొనుక్కోవాలని నెక్స్ట్ పాయింట్ కి వెళ్తారు. మీరు ఒకసారి బిల్డర్ ద్వారా కొత్త బ్రాండ్ న్యూ హౌస్ కొనుక్కోవాలి అనుకుంటే మీకు అక్కడ ఉండేటటువంటి లోకల్ బిల్డర్, ఆన్లైన్ కానీ మాలాంటి బ్రోకరేజ్ కంపెనీ కానీ వీ విల్ టెల్ యూ ఓకే ఇవి ఉన్నాయండి, మీ ప్రైస్ రేంజ్ లో ఈ టైప్ ఉన్నాయి అని చెప్తారు. సో అందుట్లో మీరు ఇండిపెండెంట్ హౌసెస్, వెరైటీ హౌసెస్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌస్, సింగిల్ ఫ్యామిలీ హౌసెస్ అంటాం. సో వాటికి యూ హ్యావ్ ఎవ్రీథింగ్. అందులో హెచ్ఓఏ ఉండదు, మీరే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కి హెచ్ఓఏ ఉండదు. సో వెరీ మినిమం ఉంటుంది. అంటే ఆ కమ్యూనిటీ అంతా కలిపి చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 500K కొన్ని హౌసెస్ కి ఏంటంటే మీరు ఇయర్లీ $100 కడతారు, ఇయర్ కి $100. అలాంటి టైంలో ఎవరి గ్రాస్ వాళ్ళే కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, స్నో రిమూవల్, ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఓన్ ఇండిపెండెంట్ థింగ్. మీరు గ్రాస్ ని మెయింటైన్ చేసుకోవటం, స్నో చేయటం, రూఫ్ అన్ని కూడా మీరే రెస్పాన్సిబుల్ దానికి. సో అటువంటిప్పుడు వాటికి హెచ్ఓఏ ఉండదు. మినిమం అసోసియేషన్ కలిపి ఆ కమ్యూనిటీకి ఉంటుంది. ఆ కమ్యూనిటీ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. అది $100 per year, $200 per year ఉంటుంది. అదే హెచ్ఓఏ అని ఎప్పుడు వస్తుందంటే మీరు పర్ మంత్ $300 అట్లా ఉండేటటువంటి ఎక్కువ కూడా ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ టౌన్ లో వెళ్ళారనుకోండి, మీరు $1,000, $2,000 ఉండే హెచ్ఓఏలు కూడా ఉంటాయి అక్కడ. అందులో మీకు అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి. అంటే మీకు పార్కింగ్ ప్లస్ ఇవన్నీ కూడా అన్ని వాడే చేస్తాడు. కామన్ ఏరియాలో సెక్యూరిటీ అంటాడు, అక్కడ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటుంది, వీళ్ళందరికీ పే చేసేదానికి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆ ఫెసిలిటీస్ పెరిగే కొంది మీకు హెచ్ఓఏ రేట్ పెరుగుతుంది. అదే విధంగా కామన్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్ కొన్నా కూడా కొంతమంది అందరు కలిపి కొన్ని గోల్ఫ్ క్లబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కమ్యూనిటీలో కొన్నారంటే ఆటోమేటికలీ యూ బికమ్ ఏ గోల్ఫ్ మెంబర్. సో అప్పుడు మీకు హెచ్ఓఏలు పెరుగుతాయి. సో అక్కడ ఉండే ఎమ్యూనిటీస్ ని బట్టి వాడు ఏమి ఇస్తున్నాడు అనే దాన్ని బట్టి మీరు చూసుకోవాలి, మీ కన్వీనియంట్ దాన్ని బట్టి. ఓకే, నాకు ఇంత హెచ్ఓఈ ఫెసిలిటీస్ ఆల్రెడీ అక్కడ గోల్ఫ్ కోర్స్ ఉంది, మీరు ఎట్లా గోల్ఫ్ కోర్స్ ఆడరు, మీరు అక్కడ ఎందుకు కొంటాం?
అట్లాగే ఒక కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ అవి ఇవి ఉండొచ్చు, జిమ్నేజియం అవి ఉండొచ్చు. అవి మీకు అవసరం లేదు, మీరు ఉపయోగించరు. అన్నెసరీగా మీరు అక్కడికి వెళ్ళి ఆ కమ్యూనిటీలో మీరు ఉపయోగించకుండా వాటికి పే చేస్తారు. ఓకే ఇట్లా అన్ని ఎమ్యూనిటీస్ బట్టి హెచ్వై ఉంటుంది. ఓకే సో అది ఒకటి మీరు చూసుకోవాలి మీ కన్వీనియన్స్ ని బట్టి. రెండో స్కూల్ డిస్ట్రిక్ట్, మీ పిల్లలు అది కనుకుంటే పలానా స్కూల్ డిస్ట్రిక్ట్. మిగతావి అంత పెద్ద ఏమీ లేవండి. ఇవన్నీ ఏంటంటే చాలా స్టాండర్డ్ గవర్నమెంట్. ఇక్కడ బ్యూటీ ఏంటంటే బిల్డరు ఆ క్వాలిటీ గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే సిటీ ఇక్కడ గవర్నమెంట్ ఎవ్రీ స్టేజ్ లో లోకల్ సిటీ వాళ్ళ ప్రాపర్టీ ఈ సిటీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఎవ్రీ స్టేజ్ లో పునాదులు వేసినప్పుడు ఒకసారి వచ్చి చెక్ చేసి పర్మిషన్ ఇస్తారు. గోడలు కట్టినప్పుడు ఒకసారి వచ్చి చెక్ చేసి బిల్డర్ కి పర్మిషన్ ఇవ్వాలి. ఇంకోటి ఎలక్ట్రికల్ కట్టినప్పుడు, రూఫ్ కట్టినప్పుడు, ఇట్లా వేరియస్ స్టేజెస్ లో గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రతి బిల్డర్ మీద. సో బీయింగ్ ఏ ప్రైవేట్ నేషనల్ లెవెల్ బిల్డర్స్, యూ కెన్ బ్లైండ్లీ గో విత్ ఎనీ బిల్డర్. దే గివ్ ఏ హోమ్ వారంటీ, గ్యారంటీ. సో రైట్ ఆన్ టైం దే డెలివర్ అండి. మీరు December 15th కి మీకు కీస్ ఇస్తాను అంటే 14th కల్లా రెడీగా ఉంటాడు. సో ఒకవేళ కాకపోతే ముందు నుంచే చెప్తుంటాడు. మీకు ఆల్రెడీ కాంట్రాక్ట్ లో కూడా పలానా లేనప్పుడు యూ హ్యావ్ ఎ పెనాల్టీ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు దిస్ ఇస్ బ్యూటీ ఈజ్ ఆల్ దట్ యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఇఫ్ యూ ఆర్ ఫస్ట్ టైమ్ హోమ్ బయర్. జస్ట్ అప్రోచ్ సంబడి, ఈవెన్ హూ ఎవర్ దే మే బి, లైక్ యువర్ హౌస్. మీకు ఏం ఫెసిలిటీస్ కావాలి, నాకు 5 bedroom హౌస్ కావాలా, లేకపోతే గెరాజ్ ఉండేటటువంటిది కావాలా, బేస్మెంట్ కావాలా, ఇటువంటి మీ లైకింగ్ ని బట్టి చూజ్ చేసుకోవడం ఒకటే మీరు చేయాల్సింది. అంతేగాని ఇది చేస్తే ఏమన్నా చేస్తాడేమోనే, ఇది టయానికి ఇవ్వడేమోనే, అసలు కంప్లీట్లీ యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. సో ఇట్స్ ఎ వెరీ హ్యాపీ ప్రాసెస్ యాక్చువల్లీ కంపేర్ టు అవర్ ఇండియన్ ప్రాసెస్. వాడు మన బిల్డర్ టయానికి కట్టడు, కట్టిన తర్వాత ఎట్లా కడతాడో తెలియదు, వాడి మీద మనకు నమ్మకం ఉండదు. సో ఇవన్నీ దిస్ నథింగ్ ఎగ్జిస్ట్ హియర్. సో దట్స్ ది బ్యూటీ ఈస్ యూ షుడ్ థరోలీ బై అండ్ ఎంజాయ్ ది హౌస్. ఓకే